హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరి టాక్స్. హాయ్ అండి. ఈరోజు మీకు ఒక చక్కటి కమ్మటి తోటకూర పచ్చడి ఎలా చేయాలనేది చెప్తాను. చాలా చాలా బాగుంటుందండి. ఇది మా అత్తమ్మ గారి స్పెషల్ పచ్చడి, తోటకూర పచ్చడి. ఇది గనక చేస్తే నేనైతే మొత్తం దీంతోనే తినేస్తాను, ఇంకేమి తినను. ఎందుకంటే ఆ నోట్లో టేస్ట్ అనేది పోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నువ్వుల్ని, ఒక కప్పు నువ్వులు ఫ్రై చేసుకోవాలి. సో కప్పు నువ్వులు వేసి దీన్ని మొత్తం నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం వేరే దాంట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేస్తున్నాను. దీంట్లో మనం వాటర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. తోటకూర అనేది లేతగానే ఉంటుంది కాబట్టి సో త్వరగానే మగ్గిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాలు ఉంటే మనకు మొత్తం మగ్గిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో ఉంచుకోవాలి. సో చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి మగ్గిపోయింది మొత్తం. చూడండి, ఇలా బాగా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం పచ్చడి చేసుకోవడమే లైట్. సో ఇప్పుడు రోట్లో నువ్వులు, అలాగే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, దాంతోపాటు పసుపు, బెల్లం, ఉప్పు, బెల్లం చూడండి కొంచెం బెల్లం వేసుకున్నాను. సో వీటి మొత్తాన్ని నూరేస్తున్నారు మా అత్తమ్మ గారు. డింగ్ 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 అయిపోతుంది. పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన రైస్ పెట్టేసాం మేము. సో ముందుగానే నానబెట్టుకున్న కొంచెం చింతపండు రసం వేసుకుని వీటి మొత్తాన్ని బాగా రుబ్బేసుకోవాలన్నమాట. ఇది రోల్లోనే బాగుంటుందండి, మనకు మిక్సీలో అంత టేస్ట్ ఉండదు. సో రోల్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం మగ్గ పెట్టుకున్న తోటకూరను కూడా దీంట్లో వేసుకొని మొత్తాన్ని రుబ్బేసుకోవాలి. చాలా రోజులైంది కదండి మనం రోల్ చూసి. సో కానీ మా ఇంట్లో అయితే కంపల్సరీ కొన్ని పచ్చళ్ళకైతే రోలు మాత్రమే వాడాలి. ఇప్పుడు రోట్లోని తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలిపేసుకున్నాను. సో రెడీ అయిపోయింది బొబ్బరి చిక్కుళ్ళు ఫ్రై, అలాగే తోటకూర పచ్చడి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పచ్చడిని కలుపుకొని తింటే ఆహాహా ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, ఇట్స్ టైమ్ టు మీ. మీకు కూడా నోరూరుతుందా? సో లేట్ ఎందుకు, రేపే తోటకూర తీసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, తినేయండి. ఇప్పుడైతే నేను తినేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.